వెల్కమ్ టు 6 టీవీ టుడే హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న 6వ దశ ఎన్నికల పోలింగ్. 58 లోక్సభ స్థానాలకు 889 అభ్యర్థులు పోటీ. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కసరత్తు. కొత్తగా 6 మంత్రులు, శాఖల మార్పు దిశగా ఆలోచనలు. అక్టోబర్లోనే పంచాయతీ ఎన్నికల ఛాన్స్. జూన్ ఎన్నికలు లేనట్టే అంటున్న అధికారులు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసీ అనుమతి. ముఖ్య అతిథిగా సోనియా గాంధీ జయ జయ హే గీతం ఆవిష్కరణ. మేడిగడ్డ బ్యారేజీ భద్రతపై ఆందోళన. మళ్లీ భారీ శబ్దాలు. 7వ బ్లాక్లోని 16వ నెంబర్ గేట్ ఎత్తుతుండగా సౌండ్స్. తెలంగాణలో ఎల్లుండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. 3 పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన ఎమ్మెల్సీ వార్. ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న కార్డన్ సెర్చ్. ఫలితాల వేళ ఎక్కడికక్కడ పటిష్ట బందోబస్తు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హేమకు నోటీసులు. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలన్న పోలీసులు. మద్యం మత్తులో రెచ్చిపోయిన జంట అరెస్ట్. మందు మద్యం తాగుతూ మార్నింగ్ వాకర్స్. ఉత్తరాన ఎండలు, దక్షిణాన వానలు. గుజరాత్లో వడదెబ్బకు 61కి చేరిన మృతులు. చైనా, తైవాన్ మధ్య ఆగని ఉద్రిక్తతలు. 2వ రోజు కొనసాగుతున్న యుద్ధ వాతావరణం. థానేలో కెమికల్ ఫ్యాక్టరీ పేలుడులో గ్యాస్ లీక్ ఘటనలో 11కు చేరిన మృతుల సంఖ్య. సిమ్ కార్డ్ కావాలంటే వేలిముద్ర వేయాల్సిందే. బయోమెట్రిక్ పూర్తి చేస్తేనే కొత్త సిమ్. సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి. అయితే 5 నిమిషాల్లో 10,000 స్టూడెంట్ వీసా స్లాట్ల బుకింగ్. F1 వీసా ఇంటర్వ్యూలకు విపరీతమైన డిమాండ్. ఆదివారానికల్లా తీవ్ర తుఫానుగా అల్పపీడనం. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే ఛాన్స్. కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. రేపు చెన్నైలో IPL ఫైనల్ మ్యాచ్. సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న రకుల్ ప్రీత్. ఇన్స్టాలో హాట్ ఫోటోస్ షేర్ చేస్తున్న ముద్దుగుమ్మ. ప్రపంచవ్యాప్తంగా దుమ్ము రేపుతున్న నెట్ఫ్లిక్స్. 6 నెలల్లో 100 కోట్ల వ్యూస్ కి చేరిన ఇండియన్ ఫిల్మ్స్. ఇవి టుడే హెడ్లైన్స్. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.